హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పల్లెటూరు అమ్మాయి ఛానల్. నేనైతే ఈరోజు టుడే 5 గంటలకు లేచాను. లేచిన వెంటనే నాకు అలవాటు ముందు బ్రష్ చేస్తాను. బ్రష్ చేసిన తర్వాత ఇల్లు బయట వాకిలి అన్నీ బాగా శుభ్రంగా తుడుచుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ముందు రోజు నైటు ఇదంతా కడిగి ముగ్గులు పెట్టాను. కానీ తెల్లవారి ఆసకాసం తుడాలి కదా అని తుడుస్తున్నాను ఫ్రెండ్స్. తుడిసాను. బయటని పెట్టిన వరండాలో ఇంకా ఇంటి ముందుని ఇంకా ఉంది కదా కొస వరకును తుడిసిన తర్వాత అది నైటు వర్షం పడింది, ముగ్గు పెట్టిందంతా పోయింది. మళ్ళీ కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకున్నా. తర్వాత అవన్నీ శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి వచ్చాను ఫ్రెండ్స్. తర్వాత దేవుడి దండం పెడదాం అనుకున్నాను. ఓ అక్క పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకు క్యారేజీ రెడీ చేస్తున్నాను. బంగాళదుంప కర్రీ వండడానికి ముందుగా ఉడబెట్టుకోవడానికి కోస్తున్నాను బంగాళదుంపలన్నీని కత్తిపీటతోని. తర్వాత అవన్నీ బాగా శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకొని నీళ్ళు వేసా. తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకున్నాను. మూత పెట్టి 5 విజిల్ వరకు నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే మీకు నచ్చిన మన ఇష్టం. 2 అయితే 2, 3 అయితే నేనైతే 5 వేసుకున్నాను ఫ్రెండ్స్ విజిల్. ఇంకా ఆ తర్వాత అలా ఉడికిన వరకు 5 విజిల్ వేసిన తర్వాత స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి 10 నిమిషాల తర్వాత మూత తీసాను ఫ్రెండ్స్. వెంటనే తీయకూడదు, ఎప్పుడు కుక్కర్ ఆవిరి మొఖానికి కొడేస్తుంది. అందుకే తర్వాత నుంచి ఒక ప్లేట్లో తీసుకున్నాను అవన్నీని బంగాళదుంపలు కొంచెంసేపు చల్లారే వరకును. తర్వాత తొక్కలు తీసుకొని బంగాళదుంపలు ఉంచాను. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మరిగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పోపులు అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకి సరిపడంత. నేనైతే కొంచెం ముందుగా వేస్తాను బేగ ఎగుతాయని. తర్వాత కొంచెం పసుపు, కారం అన్నీ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చివాసన వేస్తుంది కదా, తర్వాత బంగాళదుంప అవి వేసాను. మనం పిసుక్కున్నాను కదా అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా పచ్చివాసన వేస్తుంది అనేసి మూత కొంచెంసేపు 10 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో పక్క అయితే నేను రసం పెట్టుకున్నాను, ఇంకో పక్క రైస్ వండేసాను. అది అయితే నేను చేయలేదు. తర్వాత పిల్లలకి క్యారేజ్ మా ఆయనగారు హెల్ప్ చేస్తున్నారు. నేను వేసేసి అక్కడ ఇడేస్తే కొంచెం చల్లారుతాయని మా ఆయన పైనాపిల్ ముక్కలు బ్రేక్ అని కోసి పెట్టారు. కొంచెం ఉన్న రోజు డ్యూటీకి సెలవైన రోజు మా ఆయనగారు నాకు హెల్ప్ చేస్తారు, పర్వాలేదు నాకు. తర్వాత అవన్నీ నేను పెట్టినవన్నీ చల్లారడానికి మా ఆయనగారు క్యారేజు బ్యాగులోకి అన్నీ సర్దుతున్నారు. కొంచెం వరకును నాకు పర్వాలేదు. మీ ఆయన గారు కూడా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. మా ఆయన అయితే కొంచెం చేస్తారు, తను 3 బాగుంతే చేస్తారు, నాపైతే లేదు. పిల్లలకి మా పాపకి రెడీ చేశాను, జట్ వేసాను. ఇంకా రెడీ అయిపోయింది. స్కూల్కి పిల్లలు రెడీ అయిపోయారు కదా, ఇంకా నేను పూజకి చేద్దామని పూజ గదికి వెళ్ళి పూజ అన్నీ సర్దుకొని పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత పూజ అలాగా చేశాను, పూజ చేసుకున్నాను. పిల్లలు కూడా ఉన్నారు కదా, మా ఆయనగారు ఉండేటప్పుడు పూజ చేసుకోవడం మంచిది కానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఉన్నారు, దండం పెట్టుకున్నారు. మా ఆయనగారు మా పిల్లలు కూడా దండం పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకటి హారతి ఇస్తారు. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా హారతి దేవుడికి ఇచ్చుకొని దండం పెట్టుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత మా ఆయనగారు కూడా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకున్నారు. ఇంకా నేను పూజ చేస్తాను కదా, మా పిల్లలు మా ఆయనగారు కూడా దండం పెట్టుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.